ఈ కార్యక్రమం మనం ఎందుకు జరిగించుకుంటూ ఉన్నాం అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు సాత్విక్ దేబోరాల్ని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ఆ గర్భఫలం విషయమై నామకరణం జరిగించడానికి మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ నామకరణం అనేది ఈ కార్యక్రమాన్ని ఈ భూమి మీద మొట్టమొదట జరిగించింది ఎవరు అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము గారిని భూమి మీద కలుగు చేసిన తర్వాత ఆ మొట్టమొదటి మానవుడికి పేరు పెట్టింది కూడా దేవుడే. అయితే దేవుడు ఒక వ్యక్తికి పేరు పెట్టేటప్పుడు లేదా పేరు ఇవ్వాలనుకునేటప్పుడు దేవుడు ఒక ఉద్దేశంతో వాళ్ళకి పేర్లు పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ పిల్లలకి సుందరమైనటువంటి అందమైనటువంటి కొత్తగా ఉండేటువంటి పేర్లు పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు. మంచిది. దేవుడైతే బైబిల్లో కొంతమందికి ప్రత్యేకంగా ఆయన పుట్టడానికి ముందే కొంతమందికి ఆయన ఫలానా పేరు పెట్టండి అని ఆయన చెప్పాడు. ఆయన కొంతమంది వ్యక్తులకు మాత్రమే. ఇంకొంతమందిని వాళ్ళ తల్లిదండ్రులను అనుమతించాడు, మీరే పేరు పెట్టుకోండి అని. గమనించండి, బైబిల్లో కొంతమంది వ్యక్తులు పుట్టడానికి ముందే దేవుడు వారికి ఏ పేరు పెట్టాలో ముందుగానే చెప్పాడు. ఉదాహరణకి యేసుక్రీస్తు వారికి ఏ పేరు పెట్టాలో దేవుడు ముందుగానే చెప్పాడు. మరియమ్మకి, యోసేపు మరియమ్మలకి ఏ పేరు పెట్టాడో చెప్పాడు. అలాగే జకరియా ఎలిజబెత్లకు కూడా ముందుగానే చెప్పాడు, ఇదిగో మీరు పుట్టబోతున్నటువంటి అబ్బాయికి మీరు ఈ పేరు పెట్టండి అని చెప్పాడు. అలాగే ఇంకొంతమందికి దేవుడు పుట్టడానికి ముందే ఆ తల్లిదండ్రులు వారికి ఏ పేరు పెట్టాలో దేవుడు వారికి చెప్పడం అనేది జరిగింది. అయితే దేవుడు ఆ వ్యక్తులకి ఒక పేరు పెట్టమని చెప్పేటప్పుడు దేవుని మనసులోని ఒక ఆలోచన ఉంది, ఒక ఉద్దేశం ఉంది. దేవుడు ఒక వ్యక్తికి పేరు పెట్టాలి అనుకునేటప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, దేవుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఆ వ్యక్తి తన జీవితంలో నెరవేర్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో పేర్లు పెట్టాడు. అంటే దేవుడు కోరుకున్నటువంటి ఒక వ్యక్తి ఈ భూమి మీద దేవుని కోసం ఏ పని చేయాలి, ఆయన ఆ వ్యక్తి యొక్క బ్రతుకు ఎలా ఉండాలి అన్నదాన్ని దేవుడు నిర్ణయించి ఆ పేరు పెట్టడం అనేది జరిగింది. మనకి అలాంటి ఆలోచనలు ఉండవు. అంటే చాలా మంది తల్లిదండ్రులకి ఆ పిల్లల పేర్లు పెట్టేటప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, పేరు అందంగా ఉంటే లేకపోతే కొత్తగా ఉంటే లేటెస్ట్గా ఉంటే పిలవటానికి ఈజీగా ఉండేటువంటి పేర్లు అయితే చాలు అనుకుని కొంతమంది తల్లిదండ్రులు అంతవరకు ఆలోచిస్తారు. దేవుడు పెట్టినటువంటి ఆ పేరు ద్వారా ఆ పేరులోని ఆ వ్యక్తి యొక్క బ్రతుకు దేవుని కోసం చేసినటువంటి కార్యము లేదా ఆ వ్యక్తి యొక్క బ్రతుకు ఆ పేరులో కనిపించాలని దేవుడు అనుకుంటాడు. ఇది బైబిల్లో పేర్లు పెట్టడాన్ని వెనకాతలు ఉన్నటువంటి ఉద్దేశం. యూదుల్లో కూడా ఇదే ఉద్దేశం ఉంది వాళ్ళకి. ఆదికాండం నుంచి మనం చూసినట్లయితే ఆ 7వ అధ్యాయం వరకు జరిగినటువంటి ఆ దాంట్లో మనకి ఇదే విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెబుతున్నానంటే, క్రైస్తవులకి ఎలాంటి ఆలోచన ఉండాలంటే, క్రైస్తవులకి ఎలాంటి వ్యక్తిత్వం ఉండాలంటే, ఒక వ్యక్తి బాప్తిసం పొందిన తర్వాత కూడా ఆ వ్యక్తికి పేర్లు మారుస్తూ ఉంటారు, కొత్త పేర్లు పెడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి నూతనంగా పుట్టాడు, నూతనంగా మళ్ళా జన్మించాడు కాబట్టి ఆ పేరు పెడుతూ ఉంటారు. క్రైస్తవులు బాప్తిసం పొందిన తర్వాత సేవకులు ఆ వ్యక్తికి పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే, పేరుకు తగినటువంటి జీవితాలు మీరు జీవించాలని విశ్వాసులకి భక్తుల జీవితాలు పెడుతూ ఉంటారు.
తిమోతి అని, పౌలని, లేకపోతే ప్రవక్తల పేర్లు, రకరకాల ప్రవక్తల పేర్లు, లేకపోతే సేవకుల పేర్లు, సువార్థికుల పేర్లు, మిషనరీ పేర్లు పెడుతూ ఉంటారు. పరిస్థితి ఎలా ఉంటుందంటే క్రైస్తవుల్లోని పేరు గొప్ప ఊరు దెబ్బలాగా కనిపిస్తూ ఉంటది. పేరేమో చాలా మంచి పేరు ఉంటుంది, పౌలు అని పేరు ఉంటుంది, కానీ ఆ వ్యక్తికి సువార్త భారమే ఉండదు. తిమోతి అని పేరు ఉంటుంది. తిమోతి అంటే నమ్మకమైనటువంటి శిష్యుడు, గురువుని వెంబడించిన వాడు, గురువుని తండ్రిగా చూసినవాడు. తిమోతి అని పేరు కలిగినటువంటి ఆ వ్యక్తి జీవితంలో తన బ్రతుకంతా తిరుగుబాటే కనిపిస్తూ ఉంటది. మరియమ్మ అనేటువంటి పేరు కొంతమందికి ఉంటది. ఆమె ఆ స్త్రీ జీవితంలోని దేవుని గురించినటువంటి భారం కనిపించదు. ఆ మరియమ్మ అందరితోని ధన్యురాలు అని అనిపించుకుంటే ఈవిడ మాత్రం ఊరందరితో తిట్లు కాస్తూ ఉంటది. దేవుడి నామానికి అవమానాన్ని తీసుకొని వస్తూ ఉంటది. బైబిల్లో పేరు పెట్టడం వెనకాతల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఆ పేరులోని ఆ వ్యక్తి యొక్క జీవితం అంతా కూడా ప్రతిబింబించాలి, ఆ పేరులోనే ఆ వ్యక్తి యొక్క జీవితం అంతా కనపడిపోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా మీకు అర్థం కావడానికి మీకు కొన్ని విషయాలు చెప్తాను. మీకు యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇంతవరకు చదివారు కదా ఈ లిస్ట్ అంతా కూడా. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టిన తర్వాత, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పుట్టి ఏం చేస్తాడు ఈ భూమి మీద? ఆయన నిర్వర్తించబోయే పనులు ఏంటంటే ఇదిగో ఈ పనులన్నీ చేస్తాడని చెబుతూ ఇదే ఆయన పేరని చెబుతూ ఉన్నాడు. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. మళ్ళా చదవండి అన్నమాట. ఏలయనగా శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, రాజ్యభారం ఉంటది. ఆశ్చర్యకరుడు అంటే ఏంటి? యేసుక్రీస్తుకి ఆశ్చర్యకరుడు అనేటువంటి పేరు ఉంది. ఆయన పేరేంటి? యేసుక్రీస్తు వారికి ఆశ్చర్యకరుడు అనేటువంటి పేరు ఉంది. యేసుక్రీస్తు వారికి ఆమేన్ అనే పేరు ఉంది. మీకు తెలుసా? మీకు చాలా మందికి తెలీదు. యేసుక్రీస్తు వారికి ఆమేన్ అనేటువంటి పేరు ఉంది ఆయనకి. యేసుక్రీస్తు వారికి వాక్యం అనేటువంటి పేరు ఉంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చూడండి. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. యేసుక్రీస్తు వారికి ఏం పేరు పెట్టబడి ఉందంట? వాక్యము, దేవుని వాక్యం అనేటువంటి పేరు కూడా ఉంది యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తుకి చాలా పేర్లు ఉన్నాయి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆశ్చర్యకరుడు, ఈ పేర్లు అన్ని కూడా ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి పేర్లే. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేరాయి. మొట్టమొదటి ఏంటి? ఆశ్చర్యకరుడు అని రాయబడింది కదా. యేసుక్రీస్తు వారు చేసినటువంటి బోధకి జనాలందరూ ఆశ్చర్యపోయారట. అయ్యో, మనం ఎప్పుడు ఇలాంటి బోధ వినలేదే, ఇలాంటి మాటలు వినలేదే, ఏ ప్రవక్త ఇలా చెప్పలేదే, ఈ బోధ ఏంటి ఇంత బాగుంది, ఈ బోధ ఏంటి ఇంత కొత్తగా ఉంది అని యేసుక్రీస్తు వారి మాటలకి ఆశ్చర్యపోయారు. ఇంకా యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాలు కూడా ఆశ్చర్యపోయారు. ఆ జనాలు ఆశ్చర్యపోయారట. నీళ్లను ద్రాక్షరసంగా చేస్తే ఆ వివాహం పెద్ద ఆశ్చర్యపోయాడు, శిష్యులు ఆశ్చర్యపోయారు. నీళ్ల మీద నడిచినప్పుడు
ఆ శిష్యులు చూసి ఆశ్చర్యపోయారు. సముద్రాన్ని, తుఫాన్ని, గాలిని గద్దించి ఆగండి అనగానే ఆగిపోయారు. 2 రొట్టెలు 5 చేపలు 1000 మందికి పంచాడు. చనిపోయిన వాళ్ళని, పాడు మీద ఉన్న వాళ్ళని ఆయన ఏం చేశాడు? ఆయన మరలా తిరిగి సజీవులుగా లేపాడు. అంతేకాదు సమాధిలో ఉన్నటువంటి 3 రోజుల శవాన్ని కూడా ఆయన పిలిచినప్పుడు సజీవుడిగా మరలా ఆ లాజర్ని మరలా బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఊరంతా కూడా ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యకరుడైన పేరు ఉంది చూసారా? యేసుక్రీస్తు ఆ టైటిల్ ఒక్కటే కలిగి లేడు కానీ, యేసుక్రీస్తు వారు ఆ టైటిల్ ఒక్కటే కలిగి లేడు కానీ ఆ పేరుకు తగినటువంటి బ్రతుకు, పని, జీవితం యేసుక్రీస్తు వారి జీవితంలో కనిపించింది. సంఘంలో కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏం పేరు పెడతారంటే, ఏమండి మా సంఘ పెద్ద అండి అని అంటాడు. ఆ సంఘ పెద్ద ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడి కంటే తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన సంఘానికి పెద్ద కానీ గుణానికి, బుద్ధికి, భక్తికి చాలా చిన్నోడు. పేరుకు తగినటువంటి జీవితాలు వాళ్ళు జీవించరు. సేవకులు అనేటువంటి పేరు కలిగి ఉంటారు, కానీ వాళ్ళు సేవ చేసే విధంగా కనిపించరు, కానీ సేవలు చేయించుకునే విధంగా కనిపిస్తూ ఉంటారు. చేయి కడిగినోడొకడు, కాలు పిసికినోడొకడు, తల పెట్టినోడొకడు. మనం కూడా క్రైస్తవులమే అని పేరు కలిగి ఉంటాం, కానీ ఆ క్రీస్తు మన జీవితంలోని, మన బ్రతుకులోని ఎక్కడా కనిపించడు. క్రైస్తవ్యం చాలా ఉన్నతమైంది. క్రైస్తవ్యం లోకానికి వెలుగై ఉంది. క్రైస్తవ్యం లోకాన్ని వెలిగించేదై ఉంది. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నాయి. ఆ క్రీస్తునందు ఉన్నటువంటి బుద్ధి జ్ఞానాలు ఈరోజు క్రైస్తవుడు కలిగి ఉండాలని దేవుడు అనుకుంటే, ఈ బుద్ధి జ్ఞానం క్రైస్తవుల దగ్గర లేకుండా పోయింది. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెబుతున్నాను? బైబిల్లో పేరు పెట్టడం అనేటువంటి కార్యక్రమానికి ఒక మహత్తరమైనటువంటి, ఒక లోతైనటువంటి ఉద్దేశం ఉంది. దేవుడు ఒక వ్యక్తికి పేర్లు పెట్టేటప్పుడు ఏమనుకున్నాడనంటే, ఆ వ్యక్తిని దేవుడు దేనికోసం కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ఏ ఉద్దేశం వ్యక్తి జీవితంలో నెరవేరాలి దేవుడు అనుకున్నాడో దాన్ని అంతటినీ ఆ పేరు ద్వారా ఈ లోకానికి, ఆ వ్యక్తి యొక్క బ్రతుకు ద్వారా చూపించాలనుకున్నాడు. మీకు క్రైస్తవులుగా చాలా పేర్లు ఉన్నాయి. పేరుకు మంచి పేర్లు, క్యాచీగా ఉండేటువంటి పేర్లు మాత్రం మీరు కలిగి ఉన్నారా? లేకపోతే ఆ పేరుకు తగినటువంటి జీవితం కలిగి ఉన్నారా? మీరు ఆలోచించుకోండి. మీరు క్రైస్తవులుగా మీరు కలిగి ఉన్నటువంటి ఆ పేరుకు తగిన జీవితం కనుక మీరు కలిగి ఉంటే, దేవుని చేతిలో మీరు ఒక సువార్త పత్రిక అవుతారు. లేకపోతే యేసుక్రీస్తు చేతిలోని ఒక ముళ్ళుగా, తలకి ముళ్ళ కిరీటంగా మారిపోతారు. నా పక్కన ఉన్నారు యేసురత్నం గారు. నిజంగా పాస్టర్ గారు ఉన్నారని చెప్పడం కాదు, కానీ ఆయనది పేరుకు తగినటువంటి జీవితం. రత్నం లాంటి పాస్టర్ గారు, ఇలాంటి సేవకు నేను ఇంతవరకు నా జీవితంలో చూడలేదు. నేను అలా కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. 9 ఏళ్ళు మనం ఏం చూసాం? యేసుక్రీస్తు వారు ఏ ఏ కార్యాలైతే దేవుని కోసం ఈ భూమి మీద నెరవేరుస్తాడో ఆయన చెయ్యబోయేటువంటి ఆ పనులన్నిటికీ కూడా ఇదిగో ఈ పేరు ఆయనకు ఉంటుందని చెప్పడం జరిగింది. ఇంకా చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు జనకులుగా నియమించుతును గనుక నీ పేరు అబ్రహాము అనబడును అని రాశాడు కదండి. అబ్రహాము గారికి 2 పేర్లు ఉన్నాయి. అంటే దేవుడు పెట్టిన పేరు ఒకటి, దేవుడు పెట్టడానికి ముందు ఒక పేరు. దేవుడు అబ్రహాము అని పెట్టడానికి ముందు ఆయనకున్నటువంటి పేరేంటి? అబ్రాము. అబ్రాము అంటే అర్థం ఏంటి? గొప్ప తండ్రి అని అర్థం. కానీ దేవుడు ఏం చేశాడు? నువ్వు ఒక కుటుంబానికి తండ్రిగా ఉండటం కాదు, నువ్వు అనేక జనములకు తండ్రిగా ఉండాలి. నువ్వు కుటుంబానికి, ఒక వ్యక్తికి తండ్రిగా ఉంచాలని నేను అనుకోలేదు. నాకుండేటువంటి ఆలోచన ఏంటంటే, అనేకమైనటువంటి గొప్ప రాజులు, గొప్ప తరాలు నీలో నుంచి రావాలి. కాబట్టి అనేకమైనటువంటి జనాంగానికి నువ్వు తండ్రిగా ఉంటావు ఉద్దేశంతో
అబ్రహాము అని మార్చాడు. అబ్రహాము అంటే అర్థం ఏంటి? అనేకమైనటువంటి జనాంగాలకి తండ్రి అని అర్థం. అలాగే ఈరోజు ఒక దేశం అంతా కూడా అబ్రహాము సంతానంగా మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఇస్రాయల్ దేశం ఉంది చూసారా, యూదులు అంటూ ఉన్నాం, ఇస్రాయల్ అంటూ ఉన్నాం చూసారా, వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళందరికీ తండ్రి ఒకడే, ఆయన అబ్రహాము. దేవుడు అనుకున్నటువంటి ఆ విషయం, ఆ ఉద్దేశం అబ్రహాం గారి జీవితంలో నెరవేరింది. ముస్లింస్ ఉన్నారు, ఇస్మాయిలు సంతానం ఉంది, వాళ్ళు కూడా అబ్రహాం సంతానమే. 10 మంది గొప్ప రాజులు వస్తారని చెప్పాడు. ఇస్మాయిల్లో నుంచి ఎంతమంది రాజులు వస్తారు? 10 మంది గొప్ప రాజులు వస్తారంటే ఇప్పుడు ముస్లింలోని ఆ 10 మంది గొప్ప రాజులు ఉన్నారు. ఇక అదే అబ్రహాంలో నుంచి క్రైస్తవులు కూడా రావటం జరిగింది. చూసారా, అబ్రాము అంటే గొప్ప తండ్రి, అంటే ఒక కుటుంబానికి దేవుడు మార్చాడు. అబ్రాముగా ఉండటానికి వీలేదు, నువ్వు అబ్రహాముగా ఉండాలని అనేకమైనటువంటి జనాంగాలకి తండ్రిగా ఉంటావని చెప్పి ఆ పేరు మార్చడం జరిగింది. అలాగే ఇదే 17వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం, మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి, నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, అనగా ఆమె పేరు సారా. చాలు. అబ్రహాము గారి భార్య పేరు సారాయి. మొదట సారాయి అంటే అర్థం ఏంటంటే చేదు అని అర్థం. నిజంగా ఆ జీవితం ఇస్సాకు పుట్టినంత వరకు చేదుగానే ఉంది. అన్నీ ఉన్నాయి కానీ గర్భఫలం లేదు. ఇంటి నిండా పని వాళ్ళే, ఇంటి నిండా దాసదాసీలే, జనాలే, బోల్డంత ఆస్తి ఐశ్వర్యం అంతా ఉంది, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి భర్తను కలిగి ఉంది, మహారాజు లాంటి భర్తను కలిగి ఉంది. ఎన్ని ఉన్నా కూడా ఆమెకి గర్భఫలం లేకపోవడాన్ని బట్టి జీవితం అంతా కూడా ఒక వెలితితోని, ఒక విచారంతోనే ఉండేది. అలాంటి సమయంలో దేవుడు ఏం చెప్పాడు? ఆమెకి గర్భఫలాన్ని ఇస్తాను, ఇస్సాకుని ఇస్తానని చెప్పాడు. అందుకే ఇక్కడ నుంచి ఆమెని సారాయి అనొద్దు, ఇప్పుడు ఏమనాలి? సారా అని పిల్లని చెప్పాడు. సారా అంటే అర్థం ఏంటి? సారా అంటే అర్థం ఏంటో తెలుసా? రాజకుమారి అని అర్థం. సారా అంటే అర్థం ఏంటి? సారా అంటే రాజకుమారి అని అర్థం. అబ్రహాములో నుంచి 10 మంది రాజవంశాలు వస్తే, అబ్రహాము నుంచి గొప్ప జనాంగాలు వస్తే, అప్పుడు ఈమె కూడా ఏమవుతుంది? రాజమాత అవుతుంది కదా. రాజమాత అవటానికి ముందు ఏమవ్వాలి? ఈవిడ రాజకుమారి అవ్వాలి. కాబట్టి రాజకుమారి అనేటువంటి పేరు పెట్టాడు. సరే, ఈ మాటలన్నీ ఎందుకు చెబుతున్నానంటే, దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తిని లోకానికి దేవుడే కనుక పరిచయం చేస్తే ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు కోరుకున్నాడు అని అర్థం. మీరు గమనించండి, బైబిల్ అంతా గమనిస్తే ఏ వ్యక్తినైనా సరే దేవుడు ఈ లోకానికి పరిచయం చేస్తే, లేకపోతే ఈ లోకంలో దేవుడు ఆ వ్యక్తిని కోరుకుంటే, ఆ వ్యక్తి జీవితంలో దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది అని అర్థం. ఈరోజు సాత్విక దెబోరాలకు ఇచ్చినటువంటి గర్భఫలాల్ని ఈ లోకానికి పరిచయం చేసేటువంటి అవకాశాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో దేవుడు సంఘానికి అప్పగించాడు. అంటే ఈ కుమార్తెను కూడా ఇప్పుడు దేవుడు కోరుకున్నాడని అర్థం. ఇప్పుడు మనం పెట్టబోతున్నటువంటి ఈ పేరు ప్రకారంగా ఆ అమ్మాయి ఈ లోకంలో బ్రతకడానికి ఆ తల్లి తండ్రి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క వాక్యంలోని, జ్ఞానంలోని, బుద్ధులని ఆ పిల్లలు పెంచుతూ ఉండాలి. యోహాను గారి గురించి దేవుడు చెప్పిన మాట ఒకసారి చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. జకర్యా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడద్దు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై
ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్నటువంటి ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మీయ శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురను. 14 వచనంలో ఏమని రాయబడింది? నీ భార్యను ఎలిజబెత్ నీకు కుమారుని కంటది, అతనికి ఏం పేరు పెట్టాలి నువ్వు? అతనికి నువ్వు యోహాను అనేటువంటి పేరు పెట్టాలి. అంటే యోహాను గారికి పేరు నిర్ణయించింది ఎవరు? దేవుడే. ఈ యోహాను ఏమేం చేయాలనుకున్నాడు దేవుడు? యోహాను గారికి పేరు ఒకటే కాదు కానీ యోహాను గారి జీవితం లేదా యోహాను గారి ఈ భూమి మీద దేవుని కోసం ఏం చెయ్యాలి అన్నది కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడు కదా. ఏమని చెప్తున్నాడట? అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసం తాగుడు, మద్యం తాగుడు, తన తల్లి గర్భం పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునేవాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు తిప్పుతాడు, దేవుని పని చేస్తాడు, సువార్త ప్రకటిస్తాడు, అనేకులు దేవుని వైపుకు తిప్పుతూ ఉంటాడు, లోకాన్ని దేవుని వైపుకు తిప్పుతాడు. ఇప్పుడు క్రైస్తవులు దేవుని వైపు నుంచి లోకం వైపుకు తిరిగిపోయారు. లోకం ఏం చేస్తుంది, లోకం ఎలా చేస్తూ ఉంది, లోకం ఎలా బ్రతుకుతూ ఉంది, లోకం బ్రతకడానికి ఏం చేస్తూ ఉంది, మనం అలాగే బ్రతుకుతాం, లోకం చేసినట్టుగా చేద్దాం అని ఒక క్రైస్తవుడు అన్ని కూడా లేఖనాలను చూడకుండా క్రైస్తవుడు లోకం వైపు చూస్తూ ఉన్నాడు. యోహాను అయితే పని చేయడు, లోకాన్ని ఏం చేస్తాడట? అనేకుల్ని దేవుని వైపుకు తిప్పుతాడు, దేవుని సన్నిధికి నడిపిస్తాడు, రక్షణలోనికి నడిపిస్తాడు అని చెబుతూ ఉన్నాడు. దేవుడు నీ జీవితాన్ని కూడా కోరుకున్నాడు. రక్షణ పొందినటువంటి జనాంగం అంతటికి కూడా దేవుడు పెట్టినటువంటి ఒకే ఒక్క పేరు క్రైస్తవుడు కదండి. రక్షణ పొందినటువంటి జనాంగం అంతటి ప్రజలందరికీ పెట్టినటువంటి ఒకే ఒక్క పేరు క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగి ఉన్నవాడు, క్రీస్తుని ధరించుకున్నవాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు. క్రీస్తు అంటే ఎవరు? అభిషిక్తుడు, అభిషేకం పొందినవాడు. యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, ఇదిగో దేవుని ఆత్మ నా మీదకి దిగి వచ్చింది అంటే నేను అభిషేకం పొందాను, దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను పంపించాడని చెబుతూ ఉంటాడు. యేసుక్రీస్తు వారి పేరు కలిగి ఉండి కూడా మనం ధరించుకుని కూడా మన పక్కింటి వాళ్ళకే దేవుని గురించి సువార్త చెప్పం. గంటల వాట్సాప్లోని, ఫోన్లోని, అక్కడ ఇక్కడ లోక సంబంధమైన విషయాలు చెబుతారు తప్ప క్రైస్తవుడు అన్నటువంటి పేరు కలిగినందుకైనా సరే, క్రీస్తు నామాన్ని మనం ధరించుకున్నందుకైనా సరే మనం అనేకులు సువార్త ప్రకటన అనేది సంఘాలు మర్చిపోయి, ఇక్కడ యోహాను పేరుని దేవుడు నిర్ణయించడమే కాదు కానీ యోహాను గారి బ్రతుకును కూడా దేవుడు నిర్ణయించినట్టుగా ఈ సందర్భంలో కనిపిస్తూ ఉంది. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఈరోజైనా సరే మనం మారు మనసు పొందాలి. ఈరోజైనా సరే మనం ఆలోచించాలి. దేవుడిని తెలుసుకొని భక్తిలోనికి వచ్చి, అంటే సంవత్సరాలు అయిపోయింది మనకి, మనం కలిగినటువంటి క్రైస్తవ నామానికి పేరుకి తగినట్టుగా మనం జీవిస్తున్నామా, బ్రతుకుతూ ఉన్నామా ఆలోచించండి. దేవుని మహాకృప, రక్షణ పొంది ఒక క్రైస్తవుడిగా ఇంకా ప్రాణాలతోని మనం ఉండటం. ఈ మాటలో మీకు ఎందుకు చెబుతున్నానంటే, మంచి పేరు కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే, ఆ పేరు యొక్క అర్థం మన బ్రతుకు సారంగా మారాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకోండి. మనం మారాలి. మంచి మంచి పేర్లు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి మరి బైబిల్ ఉన్నటువంటి భక్తుల యొక్క పేర్లు పెడుతూ ఉంటారు. ఈరోజైనా సరే మీ పాస్టర్ గారు లేకపోతే నీ సేవకులు పెట్టినటువంటి పేరుకి అర్థం నీకు తెలియకపోతే మీ పాస్టర్ గారిని ఒకసారి అడుగు, అయ్యగారు నాకు ఈ పేరు పెట్టారు కదండి, ఏంటంటే దీనికి అర్థం అని అడగండి. నాకు పలానా
భక్తురాలు పేరు పెట్టారు కదండి, ఈవిడ ఏం చేసింది? ఈవిడ దేవుని కోసం బైబిల్లో ఏం చేసింది నాకు చెప్పండి అని అడగండి అని చెప్పి అది తెలుసుకొని ఆమెలాగా లేదా అతనులాగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. బైబిల్లోనండి ఉన్న పేర్లన్నిటికీ కూడా ఆదాము దగ్గర నుంచి ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారి వరకు బైబిల్ ఉన్నటువంటి ప్రతి పేరు వెనకాతల అత్యద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. వారి జీవిత సారం అంతా ఆ పేరులను ప్రతిబింబించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి.